హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనం నిన్న చూసాము మొన్న యేసుకి తలవాల్చుటకు చోటు లేదు అని. ఈనాడు చూద్దాము. ఈనాడు మొన్న మరియమాత గర్భం ద్వారా యేసుక్రీస్తుకి ఈ లోకంలో చోటు కల్పించింది. మరియమాత ఆమె దావీదుతో దావీదు వంశస్థుడైన యోసేపు గారితో ప్రదానం చేయబడి కన్యకగా గర్భవతి అయ్యి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పటికీ యోసేపు గారు ఆమెను నిశ్చితార్థం చేసుకుని ఈ లోకంలో ఆమె యేసుక్రీస్తుకి జన్మనివ్వటానికి ఆమె స్థలం, గర్భం అనే స్థలాన్ని ఏర్పరిచింది. ప్రియా సహోదరి సహోదరుడ, గర్భంలో చోటు ఇచ్చింది. ప్రియా సహోదరి సహోదరుడ, మరి ఒకే ఒక్కసారి క్రీస్తు జన్మించి ఒకే ఒక్కసారి మరణించి ఒకే ఒక్కసారి ఉత్థానం అవుతారనే వాక్యం హెబ్రీ పత్రికలో మనకి తెలియజేస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడ, మరి ఒక్కసారి ఈ లోకంలో యేసుక్రీస్తు కన్య మరియమ్మ ద్వారా ఆమె గర్భం ద్వారా ఈ లోకంలో ఆమె తన కర్తవ్యంలో నేను పురుషుణ్ణి ఎరుగనప్పటికీ ఇది ఎట్లా సాధ్యము అని ఆ దేవదూతని ప్రశ్నించినప్పుడు గాబ్రియేలు దూతని ఆ యొక్క దేవదూత చెప్పినటువంటి వర్తమానమును విని పవిత్రాత్మ నీపైకి వేంచేసి వస్తుంది, కాబట్టి నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి ఆమె త్యాగం చేసి యేసుక్రీస్తుకి ఈ లోకంలో చోటు ఇవ్వాలి, ఈ లోకానికి రావటానికి అని ఆమె గర్భంలో చోటు ఇచ్చింది. ప్రియా సహోదరి సహోదరుడ, మరి ఈనాడు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనము మరియమాత వలె కన్యకలము కాదు, కానీ మరియమాతకు తన గర్భంలో స్థానం ఇస్తే మరి ఈనాడు మానవులందరినీ కూడా ఫాదర్సే కానీ సిస్టర్సే కానీ ఇతరుల వాళ్ళే కానీ ఎవరైనా హైందవులైనా హిందువులైనా ముస్లిం క్రైస్తవులు ఎవరైనా సరే కూడా దేవుడు అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట, నాకు నీ హృదయంలో చోటు ఇస్తావా, నాకు నీ హృదయంలో చోటు ఇస్తావా అంటే మన హృదయం ఎన్నో వేదనలతో పాప భారముతో నిండిపోయినటువంటి హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ క్రిస్టమస్ కాలంలో మరి నాది దేవా, నా హృదయము ఎలా ఉందో తెలుసా, నేను అర్పించే బలి ప్రభువా పశ్చాత్తాపపూరితమైన హృదయమే, నేను విరిగి నలిగిన హృదయమునే నీకు నేను సమర్పిస్తాను అని దావీదు గారు చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అవును, దావీదు గారే కాదు, ఈ లోకంలో మనం అందరము, మన బంధువులు మన హృదయాన్ని గాయపరిచారు, మన స్నేహితులు మన హృదయాన్ని గాయపరిచారు, మనం ప్రేమించిన వారే మన హృదయాన్ని గాయపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ యొక్క గాయాలంటే హృదయానికి మన కుటుంబ సభ్యులే మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు, మన తల్లిదండ్రులే హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు, సహోదరి సహోదరులు తోడపుట్టిన వాళ్ళే మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. గాయపరిచి విరిగి నలిగినటువంటి హృదయంగా మంది రాతి గుండెగా తయారవుతూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఇటువంటి రాతి హృదయమునే దేవుడు ఏమంటున్నాడంటే ఈ క్రిస్టమస్ కాలంలో విరిగి నలిగినటువంటి హృదయమును నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఆ హృదయాన్ని ఎందుకు యేసుక్రీస్తు అడుగుతున్నాడు? నీ హృదయంలో విరిగి నలిగినటువంటి హృదయం, బండపారినటువంటి హృదయము, నీవు ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో అవమానములతో నీ బంధువులు అవమానించినప్పుడు నీ గుండె గాయపడింది, గాయపడ్డ నీ హృదయాన్ని ఎందుకు దేవుడు అడుగుతున్నాడు అని చూద్దాము ఈనాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి క్రీస్తు ప్రభు అంటున్నాడు రెవల్యూషన్ ఆ దర్శన గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 20వ వచనము, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచి లోనికి వచ్చిన వానితో నేను భుజింతును, అతడు నాతో భుజించును. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా, నేను ఎక్కడో లేను, దూరాన ఎక్కడో లేను, నేను నీ ద్వారము వద్దే నిలబడి ఉన్నాను. ద్వారం అంటే మన హృదయం దగ్గరే నిలబడి యేసుక్రీస్తు ఉన్నాడు అంట. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఈ హృదయం దగ్గర నిలబడి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మన హృదయాన్ని తలుపు తట్టుచున్నాను అంటే మనం ఈ లోకంలో 2 రకాలుగా చూస్తాం. మన తలుపు దగ్గర ఉండి తలుపు కొడుతున్నాడా అని మనం అనుకుంటాం. ఎవరైనా ఇరుగు పొరుగు వారు మనకు తెలిసిన వారు వస్తే తలుపు తడతారు లోపలికి రావడానికి.
మనం అప్పుడు ఏం చేస్తామంటే ఆ తలుపు తెరిచినప్పుడు అవతలి వాళ్ళు యువతలికి వస్తారు. అప్పుడు మనం కలిసి భుజిస్తూ మాట్లాడుతూ ఉంటాము. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, హృదయం అనే తలుపు వద్ద నిలబడి ఉన్నాను, నేను నీ హృదయంలోకి రావాలని, నేను ఎక్కడో దూరంగా లేను, నీ హృదయం దగ్గరగానే ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే నా స్వరమును విని ఆ యొక్క హృదయ తలుపులు తెరుస్తావో, నేను నీలోనికి వచ్చి నీతో భుజిస్తాను, నువ్వు కూడా నాతో భుజిస్తావు అని చెబుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా. అందుకే హృదయం అనే ద్వారం వద్ద నిలబడి యేసుక్రీస్తు తట్టుచున్నాడు. ఈ క్రిస్మస్ కాలంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు, నువ్వు ఎట్టి పాపాత్ముడు అయినా సరే, నువ్వు విగ్రహారాధనలో మునిగిపోయావా, పాపంలో మునిగిపోయావా, లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి వేరే వారికి స్థానం ఇచ్చావా, నీ హృదయంలో ఆ గాయపడ్డ హృదయంలోనే నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే, అవన్నీ తీసివేసి ఈ హృదయంలో గాయపడ్డమేమో, ఆ గాయపడిన హృదయం, ఇరిగి నలిగినటువంటి హృదయమును, నీకు ఎవరో ప్రేమ చూపించక అనాధారం చేసినటువంటి నీ హృదయంలోనే నాకు స్థానం ఇవ్వమని అడుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా. అందుకే నీ హృదయంలో చోటిస్తే ఆయన వచ్చి మనతో భుజిస్తాడు, మనతో కలిసి జీవిస్తాడు అంట. అందుకనే నీ హృదయం ఇస్తావా అని యేసుక్రీస్తు స్వయముగా మనల్ని ఆయన చెయ్యి చాచి అడుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా. నీ హృదయమును ఇవ్వమని అడుగుతున్నాడు. మరి ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ప్రభువా, నేను నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నువ్వు ఏ విధముగా అయితే నా హృదయ ద్వారము వద్ద ఉండి నువ్వు తట్టుచున్నావు, నేను విని నీ స్వరమును నా హృదయమును తెరుస్తున్నాను ప్రభు, ఆహ్వానిస్తున్నాను. ఆనాడు కన్యమరియమ్మ గర్భంలో జన్మించావు, ఈనాడు నా హృదయంలో జన్మించి నన్ను మరొక్కసారి నీ సొత్తుగా నిన్ను తెలుసుకునే భాగ్యమును దయచేయమని అడుగుదాం. ఆమేన్.